అయితే ఇయాల బీఆర్ఎస్ ఆఫీస్ ముంగట పటాకుల మోతలు, తీన్మార్ డాన్సులు, మిఠాయిలు వంచుడు, జేజేలు కొట్టుడు, ఆశ్రమైతే పాలాభిషేకాలు జోరుగా అయ్యేదుండే. పెద్ద పెద్ద లీడర్లు వచ్చి సెంటరోళ్లను ఆర్పారార్చుకునే యాళ్ళ. కానీ కవితక్కకు కారోళ్లకు పడి రాకుంటుంది కాబట్టి పెద్ద గేమ్స్ అప్పుడు వినవల్లే. అంతా అప్పట్లెక్కుంటేనా నా సామిరంగా ఇవాళ తెలంగాణలో ధూమ్ ధామ్ ఉంటుండేలే. మందు దందా కేసులకెళ్ళి కవితక్క బయటపడ్డది. మళ్ళా గా దినం అరెస్ట్ అయ్యి ఎట్లా జైలుకు పోయింది, ఇవాళ అట్లనే సంబురాలకు దిగింది ఇంటి ముంగట. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సాక్ష్యాలు లేవని సిబిఐ పెట్టిన కేసును కొట్టేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఆప్ లీడర్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత ఇట్లా 23 మంది కంటిన మరకలు కడిగేసినందుకే ఈ సంబురము. సత్యమేవ జయతే, ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. రూల్స్ తప్పి లిక్కర్ దందా ఏమోయినరు. కవితమ్మ 100 కోట్లు పంపింది. సీక్రెట్లు బయటికి రాకుండా ఫోన్లు వలగొట్టిందని అప్పట్లో అరెస్ట్ చేస్తే ఢిల్లీ తిహార్ జైల్లో 5.5 నెలలుండి అటెంక బెయిల్ మీద బయటకు వచ్చింది. కేసు కరెక్ట్ గా లేదు, కావాలనే ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఈ కేసు ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ మీదనే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని సీరియస్ అయింది ఢిల్లీలో ఉండేగా కోర్టు. మేము కరెక్ట్ డ్యూటీ చేసినామని హైకోర్టు పోయింది సిబిఐ. అయితే ఈడీ కేసు అట్లనే ఉంది. అదేమైతుందో మరి. దొంగ కేసులు పెట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ ఓడిపోతట్టు చేసిండ్రు. ఈ కేసు చేయబట్టే ఈడ మా పార్టీ ఓడిపోయింది అన్నట్టుగా రామన్న రాసుకొచ్చిండు సోషల్ మీడియాలో. బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది. ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయిందంటే మరి అంత వీక్ ఉందా బీఆర్ఎస్ పార్టీ? కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. లిక్కర్ కేసు పెట్టినాడు, మా పార్టీ నాకు హిమ్మత్ ఇయ్యలేదు, నా కోసం కొట్లాడలే అనుకొచ్చింది. 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. ఆ బతుకమ్మ ప్లేస్ లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? సోషల్ మీడియాలో నాలుకకు ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి అడ్డగాడిదలు మాత్రం సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని. కవితక్క జైలుకు పోయొచ్చినాకనే ఇంట్లో లొల్లి ముదిరింది. ఒక్కొక్కటి బయటేస్తుంటే కాళ్ళకెళ్ళి దింపేసిరు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పెట్టింది. అంతటా తిరుక్కుంటా 11 మాట్లాడుకుంటా కొత్త పార్టీ పెట్టే ముంగట కేసులకెళ్ళి బయటపడ్డందుకు ఫుల్ ఖుషీలు ఉంది. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి మందు దందా మరక కూడా పోయింది కాబట్టి కవితక్క రాజకీయం ఇంకింత జోరే ఉండేటట్టుంది. సెల్ ఫోన్ ఎందుకు కాలు పెట్టాలి, సిమ్ కార్డు ఎందుకు కాలబెట్టాలి, కేజ్రీవాల్ గారి పాలసీని ఎందుకు మార్చుకోవాలి? ఇంకా ముందు ముచ్చట పడ్డాను. చిన్న కోర్టులో కింది లెవెల్ కోర్టులో జరిగింది. ఒకటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి పరకూడదు. ఢిల్లీలో కోర్టు తీర్పు రాగానే కేజ్రీవాల్ సార్ ఏడ్చిండు, ఇన్నేళ్లకు న్యాయం జరిగిందని. అట్లనే మనీష్ సిసోడియా కూడా. అప్పట్లో వీళ్ళిద్దరు సీఎం, చిన్న సీఎం ఇద్దరు కూడా జైలుకు పోయొచ్చారు ఇదే కేసులా. మా పార్టీని ఓడగొట్టడానికే దొంగ కేసులు బనాయించారని సెంట్రల్ మీద గుస్సా అయ్యారు. ये पूरा षड्यंत्र 2 लोगों ने मिलकर रचा, नरेंद्र मोदी जी और अमित शाह जी, और आज उन दोनों को पूरे देश से माफी मांगनी चाहिए.